నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పెద్దపల్లి విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం ఇవ్వాలి. విమానాశ్రయం ప్రతిపాదనను వాయిదా వేయడం ఎంపీ వంశీకృష్ణ అసంతృప్తి. బిఎల్ఓలు జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క ఓటు పోకుండా చూడాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమ్మెకు దిగిన అద్దె వాహన యజమానులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 5,000కు పైగా అద్దె వాహనాలు. కామట్వాట గ్రామమంతా ఏకమై బీఆర్ఎస్ లో చేరిక. గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అకస్మాత్తుగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓల ఫైళ్లను, ఎస్ఐఆర్ ఫారంలను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, బిఎల్ఓలతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పించాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించి వారి ప్రక్రియ సైతం పూర్తి చేసేలా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. డబుల్ ఓట్లను గుర్తించి నిజమైన ఓటర్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అబ్దుల్ రెహమాన్ ఉంటే ఫ్రెష్ కొట్టున్నాం. మొత్తం కలిపి ఇప్పుడు ఈ ఫారం వాళ్ళు ఎప్పుడు వచ్చి నింపుతుండ్రా, మనం ఆడ నింపగలిగే వాళ్ళు నింపుతుండ్రు, లేదంటే మన వాళ్ళు అక్కడ నుంచి కూడా తీసుకున్నాం. ఫామ్ వేరే ఉంది కదా, ఒకటే ఫామ్. నాకు ఇచ్చిన 2 పేపర్లు ఉన్నట్టు అదేనే, నాకు ఇట్లనే 2 ఇచ్చిన కదా, 2 ఇది ఫామా. అబ్దుల్ రెహమాన్ ఉంటే ఫ్రెష్ కొట్టున్నాం. మొత్తం కలిపి ఇప్పుడు ఈ ఫారం వాళ్ళు ఎప్పుడు వచ్చి నింపుతుండ్రా, మనం ఆడ నింపగలిగే వాళ్ళు నింపుతుండ్రు, లేదంటే మన వాళ్ళు అక్కడ నుంచి కూడా తీసుకున్నాం. ఫామ్ వేరే ఉంది కదా, ఒకటే ఫామ్. నాకు ఇచ్చిన 2 పేపర్లు ఉన్నట్టు అదేనే, నాకు ఇట్లనే 2 ఇచ్చిన కదా, 2 ఓకే. మ్యాక్సిమం ఎందుకంటే దీనిలో జనాలకు ఎక్కువ అవగాహన లేవు కాబట్టి. కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలపై ముందుకు వెళ్తూ ముందంజలో ఉన్న పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను వాయిదా వేయడం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు సందర్భాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి పెద్దపల్లి విమానాశ్రయాన్ని అత్యవసరంగా ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉండడంతో పాటు పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి గణనీయమైన ప్రయాణికుల డిమాండ్తో పాటు ఆదాయ అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెద్దపల్లి విమానాశ్రయానికి తక్షణమే ఆమోదం ఇవ్వాలని ఆయన కోరారు. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ముందంజులున్న పెద్దపల్లి ఎయిర్పోర్ట్ని వాళ్ళు పోస్ట్పోన్ చేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది.
మీరు ఇంతకు ముందు కూడా చూస్తే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో అనేక సార్లు రామ్ నాయుడు గారిని కలిస్తే పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా ఇమీడియట్లీ వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పి ఉడాన్ స్కీమ్ కూడా ఉన్నది. ఆ ఉడాన్ స్కీమ్ కింద మాకు ఎయిర్పోర్ట్ కావాలి సార్ అని చెప్పి పదే పదే అడిగినా దాని మీద సరైన సమాధానం రాలేదు. మీ అందరికి తెలుసు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉంటారు పెద్దపల్లి ప్రాంతంలో. వాళ్ళ డిమాండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఆదాయం కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పి వారికి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా కేవలం రాజకీయాలు చేసి ఆ ఎయిర్పోర్ట్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో కూడా రేజ్ చేసి పోరాటం చేసి హక్కు ప్రకారం మన పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ముందంజులున్న పెద్దపల్లి ఎయిర్పోర్ట్ని వాళ్ళు పోస్ట్పోన్ చేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మీరు ఇంతకు ముందు కూడా చూస్తే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో అనేక సార్లు రామ్ నాయుడు గారిని కలిస్తే పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా ఇమీడియట్లీ వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పి ఉడాన్ స్కీమ్ కూడా ఉన్నది. ఆ ఉడాన్ స్కీమ్ కింద మాకు ఎయిర్పోర్ట్ కావాలి సార్ అని చెప్పి పదే పదే అడిగినా దాని మీద సరైన సమాధానం రాలేదు. మీ అందరికి తెలుసు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉంటారు పెద్దపల్లి ప్రాంతంలో. వాళ్ళ డిమాండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఆదాయం కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పి వారికి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా కేవలం రాజకీయాలు చేసి ఆ ఎయిర్పోర్ట్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో కూడా రేజ్ చేసి పోరాటం చేసి హక్కు ప్రకారం మన పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపాదికన వాహనాలు నడుపుతున్న యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయి పడిన సుమారు 170 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యజమానులు సమ్మెకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నెల ఇవ్వాల్సిన అద్దెను 34,000 నుంచి 55,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అద్దె బిల్లులు 5వ తేదీ నుండి 10వ తేదీలోపు చెల్లించాలని, ఈఎంఐలు చెల్లించలేక తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొందని అద్దె వాహనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కామట్వాడ గ్రామంలో బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామమంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం పోరాటాన్ని గుర్తు చేసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసులకు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. జై తెలంగాణ, నాయకత్వం, జై తెలంగాణ. మార్చే కదా నాకు All right, going. తెలంగాణ.
యాదవ్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై కుమ్రంబి జై బెర్సపేర్ జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ నాకు మార్చే కదా నాకు ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు కోంగ్రత్త ఆశ. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఎక్మో సంజీవినిలా పనిచేస్తుందని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ డాక్టర్ తపస్వి కృష్ణ తెలిపారు. చివరి దశ ఇంటర్స్టిఫిషియల్ లంగ్ డిసీజ్ బాధితులకు ఊపిరితిత్తుల మార్పిడికి ముందు ఈ సాంకేతికత ప్రాణాలను నిలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సా విధానంతో రోగులు మళ్లీ సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉందని ఆమె భరోసా ఇచ్చారు. లంగ్కి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనకు ట్రాన్స్ప్లాంట్కి ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఎక్మో ఎట్లా వాడుతున్నాము, ఎక్మో అనేది ఒక న్యూ పరికరం, అది దేనికి వాడతాము, దానివల్ల ఎంత బెటర్గా మనం క్యూర్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేడం వచ్చారు. దాన్ని మాట్లాడాల్సిందిగా. సూర్యాపేట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి ఇక్కడికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవేర్నెస్ కోసం రావటం జరిగింది. నేను బేసిక్గా ఒక పల్మనాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. సో ఎవరెవరికైతే ఊపిరితిత్తులుగా తరచు ప్రాబ్లం ఉన్నదో, వారు ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్నారో, లేదంటే ఆయాసం వల్ల వారు కొంచెం దూరం కూడా నడవలేకుండా లైఫ్ స్టైల్ మొబిలిటీ అనేది తగ్గిపోయిందో, వారికి మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా కూడా కొంచెం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగేటట్టు చేయటము, లేకపోతే ఎక్మో సర్వీసెస్ అంటే మెకానికల్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ దక్కరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్మో నుంచి బయటికి వస్తే పేషెంట్ ఇంటికి వెళ్తారు. బయటికి రాని పక్షంలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసి పేషెంట్కి కొత్త జీవితం ఇవ్వటం జరుగుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పల్మనరీ హైపర్టెన్షన్ లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ ILD అనే జబ్బు, ఊపిరితిత్తులు బాగా గట్టి పడిపోయినట్టయితే వారికి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది చిన్నపిల్లల్లో ఒక జబ్బు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సినిమాలు కూడా తీయటం జరిగింది ఆ జబ్బు మీద. సో దాంట్లో చూపించినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్నపిల్లల్లో కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఇంకా ఊపిరితిత్తులు. సో కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో త్వరగానే రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తులు ఎప్పటికీ రికవర్ అవ్వవు. కాబట్టి పారాక్విట్ పాయిజనింగ్ అయిన వారిలో ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి కొత్త జీవితం అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒకళ్ళు 12 ఏళ్ల వయసు వాళ్ళు తెలియకుండా పారాక్విట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ యశోద హాస్పిటల్స్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు కూడా చాలా బాగున్నారు 1.5 years అయిన తర్వాత. సో ఎవరికైనా తరచుగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయించుకుని నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అనేదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి తరచుగా దగ్గు రావటము, లేదంటే ఆయాసం బాగా ఎక్కువ అవటం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఛాతీలో టైట్నెస్ రావటము, ఇవన్నీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి జబ్బు లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా కాళ్ళ వాపులు ఉన్నట్టయితే అదేదోలే మేము కాళ్ళు కిందకి పెట్టుకుని ఉన్నాము అందుకనే మాకు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోకుండా, కళ్ళ వాపులు వచ్చినా, ఆయాసం ఉన్నా, తరచుగా దగ్గున్నా సరే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్కి చూపించినట్టయితే, ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చూసే పల్మనాలజిస్ట్కి చూపించుకున్నట్టయితే
త్వరగా డయాగ్నోసిస్ అయ్యి మందులతోనే తగ్గిపోయేటట్టు చేయొచ్చు. అది కాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినట్టయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్న ఆపరేషన్. ఏం భయపడిన అవసరం లేదు. 10 రోజుల్లో పోయిన నెలలో 10 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవడం కూడా జరిగింది. డోనర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 రోజుల్లో కూడా దొరకచ్చు, లేదంటే నెలన్నర వరకు కూడా దొరకచ్చు. అది డొనేషన్ అనేది, అందుకనే డొనేషన్ అంటాం, మనం కొనేది కాదు. సో జీవన్ దాన్ ద్వారానే మనకి డోనర్ అనేది ఇవ్వబడతారు. సో హైదరాబాద్, తెలంగాణ ఇప్పుడు డొనేషన్స్లో లీడింగ్ ఉన్నారు కాబట్టి పేషెంట్ ఎక్కువగా వెయిట్ చేయకుండానే డొనేషన్ అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచే డొనేషన్స్ వస్తాయి. ఇప్పుడు యశోద హాస్పిటల్లో డోనర్ ఉన్నా సరే మేము గవర్నమెంట్కి చెప్పి త్రూ గవర్నమెంటే చేస్తామన్నమాట. ఊపిరితిత్తుల మార్పిడి సంబంధించి కూడా డోనర్ అనేది తెలంగాణ జీవన్ వాన్ ద్వారానే చేస్తాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి మేడం. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు కదా 4-5 హాస్పిటల్స్ ఉన్నాయి. 4-5 హాస్పిటల్స్ చేస్తున్నారు. యశోద హాస్పిటల్స్ 2019 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతోంది. సక్సెస్ఫుల్గా 150 లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడం జరిగింది యశోద హాస్పిటల్స్. ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా స్మోకింగ్ ఆపేస్తే మీరు వ్యాక్సినేషన్స్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అదే కాకుండా ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటూ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే ఊపిరితిత్తుల వ్యాధులు చాలా ఎక్కువగా అవాయిడ్ చేయొచ్చు. ఇన్సూరెన్స్లో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు జరుగుతోంది. అదే కాకుండా CGHS ఆరోగ్యశ్రీ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 1,116,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనతో జన్మించిన కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా నిలిచిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ పెళ్లి రోజే చెక్కు అందిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా బిడ్డ పుట్టిన తర్వాత చెక్కు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. పెద్దపల్లి విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం ఇవ్వాలి. విమానాశ్రయం ప్రతిపాదనను వాయిదా వేయడం ఎంపీ వంశీకృష్ణ అసంతృప్తి. బిఎల్ఓను జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క ఓటు పోకుండా చూడాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమ్మెకు దిగిన అద్దె వాహన యజమానులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 5,000కు పైగా అద్దె వాహనాలు. కామట్వాట గ్రామమంతా ఏకమై బీఆర్ఎస్ లో చేరిక. గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.